అమ్మా 1 year లో ఇంత జరిగిందా? మీరు నమ్మరు గారు, నా మ్యాథ్స్ టీచరు 8th క్లాస్లో అడిగినట్టు చేతులు కట్టించి మరీ అడిగేసింది. అమ్మా ఆప్షన్ ఏ ఆప్షన్ బి అని. దెబ్బకి బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. ఇన్ కేస్ పవి ప్లేస్ లో నిషా ఉంటే నువ్వేం చేస్తావు? నిషాకి ఇంత రియాక్ట్ అవ్వను సార్. ఎందుకో? ఎందుకంటే నిషా మీ భార్య. భార్య ఎక్కడికి పోతుంది? తిట్టినా కొట్టినా ఇంట్లోనే ఉంటుంది కదా, ఎక్కడికి లేచిపోదు కదా. అందుకనే మగాళ్ళకి కొంచెం బలుపు. కానీ ఇక్కడ పవి అంటే ఓన్లీ ప్రేమ. వదిలేస్తే లేచిపోతుందని భయం. 50 మంది జంటలకి ఈ చొత్తూనే విడాకులు ఇప్పించా. నేను చెప్తున్నా, లైఫ్ పార్ట్నర్ ని అంటే భార్యని ఎప్పుడూ గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. అంటే చులకనగా చూడొద్దు అని తెలుగు మీనింగ్. తీసుకున్నావే అనుకో, మన ఇల్లే తగలబడుద్ది. మన చంక మనం నాక్కోవాలి. పవి కావాలంటే తను చెప్పింది విను, పెళ్లి చేసుకో. పెళ్ళంటే ఇచ్చి పుచ్చుకోవటం అయ్యా. తనకేం కావాలో ఇచ్చేయి. పిల్లలు కావాలంటుంది సార్. ఓన్లీ పిల్లలే కదా. అవసరమా సార్ ఇదంతా? నన్ను చూడండి, నా జీన్స్తో ఇంకొకడు. అయ్య బాబోయ్, ఈ ప్రపంచం నాశనం అయిపోద్ది. నిజమేనయ్యా, కరెక్ట్ గా చెప్పావు. నీలాంటి వాడు ఇంకొకడు భూమి మీద దిగి తిరుగుతుంటే అంతా ఆల్ అవుట్. కానీ ఏం చేస్తామయ్యా, అందరూ చేసేదే అది. మీరేనా చెప్పండి సార్. రెండోసారి ప్రేమ అంటే ఓకే గానీ పెళ్ళి ఎలా వర్కౌట్ అవుతుందండి? అవునా? నాతో రా. మళ్ళీ ఎక్కడికి? నీకు లైవ్ లో బిగ్ బాస్ చూపిస్తా. మా టీవీ బిగ్ బాస్ కాదు, మా ఫ్యామిలీలో మా ఇంట్లో బిగ్ 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 బాస్ చూపిస్తా. కమాన్ రా. అడుగు. ఆ నా కొడుకే నా కొడుకు. ఏంటి విష్ణు, ఎప్పుడు ఆ గేమ్సేనా? త్వరగా తినేసి పడుకో, రేపొద్దు నీకు ఫుట్బాల్ మ్యాచ్ ఉంది. ఎందుకలా రీటేట్ చేస్తారు? మీ పని మీరు చూసుకోండి. అది కాదు నేను చెప్పేది. నిన్నే విష్ణు. మీరు చెప్పింది కరెక్టే సార్, కొంచెం తేడాగా ఉన్నాడు. ఎప్పుడూ వాళ్ళ అమ్మతో గొడవ పడుతూనే ఉంటాడా? అది వాళ్ళమ్మ కాదు, వాళ్ళమ్మ అంటే నా మొదటి భార్య. వాడికి 11 ఏళ్ల వయసులోనే చచ్చిపోయింది. ఐఎమ్ సారీ రావు గారు. నమస్కారం విష్ణు గారు, బాగున్నారా? ఇప్పుడు లోపల ఏం జరిగిందో ఎక్కడి నుంచో చూసాం సార్. 70 mm లో. ఏంట్రా చెత్త నా కొడక, అమ్మతో అలాగే మాట్లాడతారా? రేయ్, నువ్వు విసిరింది నా జేబులో వచ్చిందిరా. ఇలాంటి పిచ్చ పిచ్చ నాటకాలు ఆడేవంటే నా కొడక నిన్ను ఫుట్బాల్ ఆడతాను. ఫస్ట్ తన అమ్మ కాదు, సెకండ్ ఈ వయసులో ఏం ఫుట్బాల్ ఆడుతావో నాకు తెలీదు. లైట్ తీసుకో, ఓకేనా? చూసావుగా, లైట్ తీసుకోవాలంట. 3 ఏళ్ల క్రితం నేను మీరాని కలిశాను. పెళ్లి చేసుకుందాం అనుకుంటే పెళ్లిడికొచ్చిన కొడుకును పెట్టుకుని నీకు పెళ్ళేంటా అని అందరూ ఎక్కిరించారు. నిజానికి మా వాడికి కూడా వాళ్ళమ్మ ప్లేస్ లో ఇంకొకళ్ళని పెట్టుకుంటే నచ్చదు రాజా. అందరినీ కాదని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? నా కోసం. అవునయ్యా, నా మొదటి భార్య చాలా మంచిది. ఏదో ఆరోగ్యం బాగోలేక క్యాన్సర్ కంటే పెద్ద జబ్బు వచ్చి తెచ్చిపోయింది. మొదట్లో వాడు చాలు, నాకు వాడిని చూసుకుంటూ నేను బతకొచ్చు అనుకున్నాను. తర్వాత వాడి పనే వాడు చూసుకోవటం మొదలుపెట్టాడు. నాకు చాలా ఒంటరి అనిపించిందయ్యా. ఒంటరితనం స్లో పాయిజన్ లాంటిది. అది మనకు తెలియకుండానే లోపల మనల్ని తినేస్తుంటుంది రాజా. నా వల్ల కాలేదు రాజా, పెళ్లి చేసుకున్నా. ప్రతిరోజు ఇంటికి వచ్చాక వాడిని చూసుకుని మీరాని చూసుకుని హ్యాపీగా పడుకోవాలి. వాళ్ళ కోసం నేను కష్టపడతాను, హ్యాపీగా ఉంటాను. అది చాలు రాజా నాకు. రాజా, ఒంటరితనం అంటే మనకి తోడు లేకపోవటం కాదు, మనం దేనికోసం బతుకుతున్నామో తెలియకపోవటమే. వెధవ జీవితానికి పర్పస్ ఉండాలి రాజా. నాకు వాళ్ళిద్దరు, నీకు పవి. పెళ్లి పిల్లలు లేకపోతే ఇంక లైఫ్ లో ఏముంటుంది రాజా? తెల్ల రవ్వ ఉప్మా తిన్నట్టుంటుంది. బోరింగ్ బ్రతుకు రాజా. అప్ అండ్ డౌన్స్ ఉండాలయ్యా, అప్పుడే లైఫ్ చాలా బాగుంటుంది. రెండో పెళ్లి ఎలా వర్కౌట్ అవుతుంది అన్నావు కదా, అది వర్కౌట్ అవ్వదు.
మనం వర్కౌట్ చేయాలి. ఓకేనా? ఓకేనా రాజా? We'll have good life together. Thank you. Thanks, bro. ఇప్పుడే చరణ్ పవిక్ ప్రపోజ్ చేశాడు. తను ఒప్పుకుంది కూడా. వాట్ అ బ్యూటిఫుల్ మూమెంట్ కదా. కంగ్రాచులేషన్స్ గైస్. మర్చిపోయాను, వాళ్ళిద్దరూ యుఎస్ కి వెళ్తున్నారు. వెళ్ళగానే పెళ్లి చేసుకుంటారంట. ఫోన్ ఎత్తు. నా కరెంట్ రిలేషన్షిప్ స్టేటస్, నా మంచం మీద అడ్డంగా ఒక్కడనే పడుకోవడం. జాగ్రత్త బాబు. పవి, నువ్వు నిజంగానే యూఎస్కి వెళ్ళిపోతున్నావుగా? ఆ రోజు నువ్వు సడన్ గా పెళ్ళనేసరికి కన్ఫ్యూజ్ అయ్యాను. నాకు కొంచెం క్లారిటీ వచ్చే వరకు ఆగలేవా? చాలా లేట్ అయింది విక్రమ్. అయినా లవ్ చేసిన వాళ్ళని గ్రాంటెడ్ గా తీసుకోవటం నీకు అలవాటే కదా. విక్రమ్, ఒకరోజు కలిసి సారీ చెప్పాడు. నన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టనని చెప్పాడు. చేంజ్డ్ బిహేవియర్ ఇస్ ద బెస్ట్ అపాలజీ కదా. ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. టేక్ కేర్. జాగ్రత్తగా చూసుకోరా. ఓకే అన్నా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. సార్, సీతమ్మ వారి కష్టాలు లవ్ కుశలో పాత లవ్ కుశ. నిజంగా సార్, ఒక మనిషి అన్నవాడు డివోర్స్ అయిన తర్వాత లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాడు. మనోడు మాత్రము డివోర్స్ అయిన తర్వాత లవ్ చేసుకుని బ్రేకప్ చేసుకున్నాడు. హీఈస్ బ్లడీ ఇంటర్స్టెల్లర్ సార్, రివర్స్ టైం ట్రావెలర్. ఇది ఆయన జాలే కానీ పద.